వెల్కమ్ టు ది 19th జనవరి 2026 కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ వచ్చేసి మధుమేహం ఉన్న వారిలో భారత్ది 2వ స్థానం అని ఒక పేపర్ పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. సో మధుమేహం డయాబెటీస్ ఉన్న వారిలో మొట్టమొదటి దేశం, ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు చైనా 14.8 crores పీపుల్, ఇండియా 9 కోట్ల మంది, నెక్స్ట్ అమెరికాలో 3.9 crores పీపుల్ డయాబెటీస్తో ఉన్నారు. ఇది 2024 సంబంధించినటువంటి అధ్యయనాల వల్ల డయాబెటీస్ ఉన్న వారి వివరాలు ఇవ్వడం జరిగింది. సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా ప్రవీణ్ వశిష్ఠ గారిని అపాయింట్ చేయడం జరిగింది. కేంద్ర విజిలెన్స్ కమిషనర్ ఎవరు? ప్రవీణ్ వశిష్ఠ. ఈ కేంద్ర సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది సంతానం కమిటీ సిఫార్సుల ద్వారా ఆధారంగా ఈ కమిషన్ ఏర్పడిందనమాట. 1964లో యాక్చువల్గా ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏం చేస్తుంది అంటే అవినీతి అంటే గవర్నమెంట్ ఉద్యోగులు అవినీతి చర్యలకు పాల్పడకుండా పారదర్శకత్వాన్ని నిలబెట్టుకునేటట్టుగా ఈ కేంద్ర విజిలెన్స్ కమిషన్ అనేది పనిచేస్తుంది అనమాట. ఇదొక స్టాట్యూటరీ బాడీ అండి. ఇండియాలో కేంద్ర విజిలెన్స్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 2003లో వచ్చింది. 2003లో వచ్చిన ఈ కేంద్ర విజిలెన్స్ యాక్ట్ సంతానం కమిటీ సిఫార్సుల ఆధారంగా ఏర్పాటైందనమాట. చూసుకోండి. నెక్స్ట్ టాప్ ఎంప్లాయర్ అవార్డ్ 2026 ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే ఎన్టీపీసీకి ఇవ్వడం జరిగింది. ఈ టాప్ ఎంప్లాయర్ అవార్డ్ ఎవరికి అంటే ఎన్టీపీసీకి. మరి ఇచ్చింది ఎవరు అంటే నెదర్లాండ్ దేశానికి చెందిన టాప్ ఎంప్లాయర్స్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఎన్టీపీసీకి టాప్ ఎంప్లాయర్ అవార్డు ఇచ్చింది. ఎందుకు అనంటే ఎన్టీపీసీలో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కల్పిస్తున్నటువంటి బెనిఫిషరీస్ కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటి సాలరీ స్ట్రక్చర్ కావచ్చు, నెక్స్ట్ గుడ్ జాబ్ ఎన్విరాన్మెంట్, మంచి పని వాతావరణం కావచ్చు, లేదా ప్రోత్సాహకాలు కావచ్చు, ఇతరటువంటి సౌకర్యాలను గుర్తుబట్టి ఈ టాప్ ఎంప్లాయర్ అవార్డు అనేది ఎన్టీపీసీకి 2000 సంవత్సరానికి గాను నెదర్లాండ్కు చెందిన టాప్ ఎంప్లాయర్ ఇన్స్టిట్యూట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాజెక్ట్ డాల్ఫిన్, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాజెక్ట్ డాల్ఫిన్ 2వ రేంజ్ వైడ్ సర్వే. ప్రాజెక్ట్ డాల్ఫిన్ కింద 2వ రేంజ్ వైడ్ డాల్ఫిన్ సర్వే. ఈ డాల్ఫిన్ యొక్క శాస్త్రీయ నామం ఏంటిదంటే ప్లాటానిస్టా గంగేటికా. ఎక్కువగా గంగానది పరివాహక ప్రాంతంలో ఇది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ప్లాటానిస్టా గంగేటికా అని పిలుస్తున్నారు. ఈ సెకండ్ రేంజ్ వైడ్ డాల్ఫిన్ సర్వే ఎప్పుడు జరుగుతుంది అంటే 17 జనవరి 2026లో ప్రారంభమవుతుంది. ఈ ఎక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఈ సెకండ్ రేంజ్ వైడ్ సర్వే అంటే ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ వద్ద స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎవరు స్టార్ట్ చేశారు అంటే కేంద్ర పర్యావరణ అండ్ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇది ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కింద పనిచేసేటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లో ఉంటుంది. ఇదే ఈ సర్వేని చేయబోతున్నటువంటి సంస్థ. ఈ సర్వే 2 దశలలో జరుగుతుంది. ఒకటి గంగానది ప్రధాన భాగంలో, రెండవది బ్రహ్మపుత్ర నది, గంగా నది ఉపనదులు. ఇక్కడేమో గంగా నది ప్రధాన భాగం, ఇక్కడేమో గంగా నది ఉపనదులు. నెక్స్ట్ సుందర్బన్ మరియు ఒడిశా తీర ప్రాంతాలలో 2వ దశ సర్వే జరుగుతుంది. గంగా నది ప్రధాన భూభాగంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరుగుతుందంటే బిజ్నోర్ నుండి గంగాసాగర్ వరకు ఈ సర్వే జరుగుతుంది. మరి ఇక్కడ బ్రహ్మపుత్ర నది, గంగా నది ఉపనదులు, సుందర్బన్ మరియు ఒడిశా తీర ప్రాంతాలు చాలా ఎక్కువ ప్రాంతము. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకం ఏంటంటే సెకండ్ 2.0లో ఇరవాడి డాల్ఫిన్ల సంఖ్యను కూడా లెక్కిస్తున్నారు. మరి ఇరవాడి డాల్ఫిన్లు అంటే ఏంటిది అంటే ఇరవాడి డాల్ఫిన్లు ఎక్కువగా మయన్మార్ దేశాలలో అక్కడ ఉండేటువంటి సముద్ర నీళ్ళల్లో జీవించేటువంటి డాల్ఫిన్. అంటే ఇరవాడి డాల్ఫిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మంచి నీళ్ళల్లో దాంతోపాటు ఉప్పు నీరులో రెండిట్లలో జీవిస్తుంది. కానీ
మనం లెక్క కట్టేటువంటి ఇండియన్ ప్లాటానిస్టా గంగేటికా అనేటువంటి డాల్ఫిన్లు మాత్రం కేవలం మంచినీటిలో మాత్రమే ఎక్కువగా బ్రతికేటువంటివి అన్నమాట. సో, ఈ ఇరవాడి డాల్ఫిన్ల సంఖ్యను కూడా ఈసారి లెక్కిస్తున్నారు. ఈసారి ఇదే ప్రత్యేకం. ఇవి సాల్ట్ వాటర్‌లో నెక్స్ట్ మంచి నీళ్ళల్లో రెండిట్లల్లో కూడా ఈ జీవనం సాగించేటువంటివన్నమాట. సో, భారతదేశంలో ఇరవాడి డాల్ఫిన్లకు అతిపెద్ద నివాస కేంద్రం ఏంటంటే చిలకా సరస్సు, చిలకా లేక్‌లో ఎక్కువగా ఈ ఇరవాడి డాల్ఫిన్లు కూడా ఉంటున్నాయి. సో, మరి ఇది 2.0 సెకండ్ రేంజ్ వైడ్ సర్వే అంటే మరి ఫస్ట్‌ది ఎప్పుడు జరిగింది అంటే ప్రాజెక్ట్ డాల్ఫిన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? సో, ఆగస్ట్ 15, 2020. సో, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. సో, మరి 2020లో ప్రాజెక్ట్ డాల్ఫిన్ అయితే గణాంకాలు 2021, 23 సర్వే ప్రకారము సో, భారతదేశంలో 6327 నదీ డాల్ఫిన్లు ఉన్నాయి. దానిలో యూపీలోనే హైయెస్ట్ ఉన్నాయి. సో, సెకండు బీహార్‌లో ఉన్నాయి. ఇది 2397, ఇది 2220. సో, డాల్ఫిన్లు గంగా నది డాల్ఫిన్లు భారతదేశాన్ని యొక్క జాతీయ జలచరం. నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ అంటాం. నెక్స్ట్ ఈ డాల్ఫిన్ గంగా నది డాల్ఫిన్ ఏమంటామంటే టైగర్ ఆఫ్ గంగేస్. ఎందుకంటామంటే ఈ డాల్ఫిన్లు శ్వాస తీసుకోవడానికి కొంచెం పైకొచ్చినప్పుడు చేసేటువంటి సౌండ్ కొంచెం పులి గర్జించేటువంటి సౌండ్ లాగా అనిపిస్తుంది కాబట్టి నీటిని పైకి ఎగజమ్మేటువంటి సమయంలో వచ్చేటువంటి సౌండ్‌ని ఆధారంగా చేసుకొని టైగర్ ఆఫ్ గాంగేస్‌గా పిలుస్తున్నారు. సో, ఇది చూసుకోండి. సెకండ్ నేషనల్ వరల్డ్ వైడ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ప్రారంభించారంటే ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఆల్రెడీ ఉన్నాయి. అదే మీరు బ్రెయిలీ లైబ్రరీ కావచ్చు, దాని తర్వాత అత్యధిక ఓటర్లను సార్ 2.0 కింద అత్యధిక ఓటర్లను డిలీట్ చేయడం కావచ్చు. దాని తర్వాత ఏఐ క్లినిక్ ఇండియాలో మొట్టమొదటి ఏఐ క్లినిక్ కావచ్చు. రీసెంట్‌గా ఐఐటి మండి గల్గోటియాస్ యూనివర్సిటీతో చేసుకున్న క్యాటలిస్ట్ శాటిలైట్ సెంటర్ కావచ్చు. ఈ పాయింట్స్‌ని మీరు రిలేట్ చేసి పెట్టుకోండి. ఇది లాస్ట్ క్లాస్‌లో నేను అప్లోడ్ చేశానండి. నెక్స్ట్ ఐసీజీఎస్ సంకల్ప్ అనేటువంటి నౌక వార్తల్లోకి వచ్చింది. సో, ఐసీజీఎస్ ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్. సో, ఇదేం చేసింది అంటే జనవరి 17వ తారీఖున ఇది మారిషస్‌కి చేరుకుంది. మరి ఇండియన్ నౌక, ఈ ఇండియన్ షిప్ మారిషస్‌కి ఎందుకు చేరుకుంది అంటే ఇప్పుడు హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో ఉండేటువంటి కొన్ని మిత్ర దేశాలున్నాయి మనకు. మారిషస్ కానీ, సీషెల్స్ కానీ, ఇంకా ఇతరత్ర దేశాలున్నాయి. వాటితోటి మనము రిలేషన్స్‌ని డెవలప్ చేసుకోవడానికి ఈ నౌక ఇండియాలో ఉండేటువంటి గోవా షిప్ యార్డ్ నుంచి ఇప్పుడు ప్రెజెంట్ మారిషస్‌కి చేరుకుంది. మారిషస్‌లోని పోర్ట్ లూయిస్‌కి చేరుకుంది. సో, దాని తర్వాత అది ఎక్కడికెళ్తుంది అంటే సీషెల్స్‌కు వెళ్ళాలన్నమాట. సో, మీరు మారిషస్‌కు రీసెంట్‌గా ఒక పాయింట్ వచ్చిందండి. సో, 4వ ప్రపంచ తెలుగు మహాసభలు మారిషస్‌లో జరగబోతున్నాయి. సో, మరి మారిషస్‌లో 4వది జరగబోతుంది. మరి 3వది ఎక్కడ జరిగింది? 3వ తెలుగు ప్రపంచ మహాసభలు ఎక్కడ జరిగాయంటే గుంటూరులో జరిగాయి. ఈ గుంటూరులో జరిగినటువంటి తెలుగు మహాసభలకు సో, ముఖ్య అతిథిగా వచ్చింది ఎవరంటే మారిషస్ అధ్యక్షుడు పరం గోకుల్ సింగ్. ధరంబీర్ సింగ్ ఈయన ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈయనకి భారత మిత్ర అనేటువంటి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. ఇది గుంటూరులో జరిగినటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 4వ తెలుగు మహాసభ మారిషస్‌లో జరగబోతుంది. మారిషస్ అధ్యక్షుడు ఎవరంటే ధరంబీర్ గోకుల్ సింగ్ ఇంపార్టెంట్. భారత మిత్ర అవార్డు ఈయనకే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అంబిలో శ్రీ అంబలవానర్ ఆలయం ఇది వార్తల్లోకి వచ్చిందండి. అసలు ఈ ఆలయం ఎక్కడుందంటే డర్బన్లో సౌత్ ఆఫ్రికాలో ఉంది. సో, మరి ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే ఈ ఆలయం 150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయంలో ఏమైందంటే సో, ఈ ఆలయంలో ఉండేటువంటి డబ్బులను దుర్వినియోగం చేశారు. ఈ ఆలయంకు ఉన్నటువంటి ట్రస్ట్ ద్వారా నడిచేటువంటి ఈ ఆలయం యొక్క నిధులను దుర్వినియోగం చేశారు.
అంతేకాకుండా మున్సిపల్కి కట్టాల్సినటువంటి పన్నులు చాలా సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి బకాయిగానే ఉన్నాయని చెప్పి సో ఆర్థిక పరిస్థితులు బాగా లేవు అని చెప్పేసి ఒక వార్త ఇవ్వడం జరిగిందండి. ఇది అంబిలో శ్రీ అంబలవానార్ ఆలయం. సో ఇది డర్బన్లో సౌత్ ఆఫ్రికాలో ఉంది. రీసెంట్గా ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అది మనది సౌత్ ఆఫ్రికాలో. సో నీలకంఠవర్ణి కాంస్య విగ్రహం అనేది జోనస్బర్గ్లో ఏర్పాటు చేయడం జరిగింది. నీలకంఠవర్ణి కాంస్య విగ్రహం. సో ఇది సౌత్ ఆఫ్రికాలోని జోనస్బర్గ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రిలేట్ చేసుకొని చూసుకోండి. సో దీని ప్రత్యేకత ఏంటంటే 1857లో నిర్మించినటువంటి ఆలయం. ఇది శివదేవుడికి అంకితం ఇచ్చినటువంటి ఆలయం. ఇది ఆఫ్రికా ఖండంలోనే అత్యంత పాత హిందూ దేవాలయం. నెక్స్ట్ ఇండియాస్ స్టార్టప్ డే. ఏ రోజు జరుపుకుంటారంటే జనవరి 16 రీసెంట్గానే ఇండియాస్ స్టార్టప్ డేని జరిపారు. సో స్టార్టప్ పాలసీని ఇండియాలో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిర్రు అంటే 2016 చూసుకోండి. నెక్స్ట్ గృహలక్ష్మి డిజిటల్ మార్కెటింగ్ స్కీమ్. సో ఈ క్వశ్చన్ ఒకసారి మనకి ఎందుకు పేరు సిమిలర్గా ఉంది కాబట్టి మన ఎగ్జామ్లో పడితే కొంచెం వేరేలాగా ఆలోచించి తెలంగాణ ఆన్సర్ పెడతాడండి. ఈ గృహలక్ష్మి డిజిటల్ మార్కెటింగ్ స్కీమ్ అనేది కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించింది. సో ఏంటిది ఇది ఒక ఆన్లైన్ పోర్టల్ అండి. ఇట్స్ లైక్ అన్ వెబ్సైట్ అన్నట్టు. సో ఇందులో ఏం చేస్తారు, విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పోర్టల్లో తమ చేతి వృత్తులతో తయారు చేసినటువంటి వస్తువులు కానీ, ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ, సో ఆభరణాలు కానీ, సో నగలు కానీ, బట్టలు కానీ ఇక్కడ సేల్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్లో సేల్ చేసుకోవచ్చు. సో ఇది గృహలక్ష్మి డిజిటల్ మార్కెటింగ్ పోర్టల్ అనమాట. కర్ణాటక గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్. సో ఆర్బీఐఓఎస్ స్కీమ్ అనమాట. ఆర్బీఐఓఎస్. సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఈ స్కీము 1/7/2026 నుంచి అమల్లోకి వస్తుంది. సో ఏంటిది ఈ స్కీమ్లో ఉండేటువంటి చాలా అంశాల్లో మనకు ఉపయోగపడే అంశం ఏంటంటే సో డిజిటల్ లావాదేవీల ద్వారా కానీ, నెక్స్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఏమన్నా వేధింపులు కానీ, ఏమన్నా డబ్బు సమస్యల్లో కావాలని ఏమైనా తప్పిదాలు చేస్తే సో మనం ఏం చేయొచ్చు, అంబుడ్స్మన్ అనేటువంటి బ్యాంకు వ్యవస్థలో అత్యున్నతమైన సంస్థ, ఆర్బీఐతో ఇంటిగ్రేట్ అయినటువంటి సంస్థ ఈ అంబుడ్స్మెన్ స్కీమ్. ఈ అంబుడ్స్మెన్ వాళ్ళకు మనము ఫిర్యాదులు చేయొచ్చు. ఈ ఫిర్యాదులు చేస్తే మనకు ఇచ్చేటువంటి జరిగిన తప్పు వాస్తవమని తెలిస్తే మనకిచ్చేటువంటి కంపెన్సేషన్ ఎంత అంటే 30 లక్షలు. ఇంతకు ముందుకి ఇది 20 లక్షలుగా ఉండేది, ఇప్పుడు 30 లక్షలుగా మారింది. అంతేకాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీస్, దాని తర్వాత ఇతర డిజిటల్ లావాదేవీలు ఏమైనా మోసాలు జరిగితే మనం కనుక ఏమైనా కంప్లైంట్ ఇస్తే అక్కడ మన మీద జరిగినటువంటి హెరాస్మెంట్ మీద కావచ్చు, అవమానాలకు కావచ్చు, డిలేకి కావచ్చు 3 లక్షలు ఇంకొంచెం అదనంగా డబ్బులు చెల్లించే 3 లక్షల కంపెన్సేషన్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఇచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు ఇది 1 లాఖే ఇచ్చేది, 1 లక్ష రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు ప్రజెంట్ 3 లక్షలుగా మారింది. సో ఈ 30 లక్షలు దేనికి అంటే విల్ఫుల్ ఫ్రాడ్స్ అనమాట. ఆన్లైన్ ఫ్రాడ్స్ జరిగితే అదనమాట. నెక్స్ట్ బగురంబ అనేటువంటి బోడో జానపద నృత్యం. ఇది ఎక్కడికి సంబంధించింది అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. బగురంబ అనేటువంటి జానపద నృత్యం. సో ఇది ఎప్పుడు ప్రదర్శించారు అంటే జనవరి 18న ప్రదర్శించారు. సో ఎవరు వస్తున్నారు ఆ టైంలో అంటే ప్రధానమంత్రి మోడీ గారు ఆ సమయంలో అస్సాంని విజిట్ చేసేటువంటి టైంలో ఈ బగురంబ అనేటువంటి జానపద నృత్యాన్ని చేయడం జరిగింది. సో మీకు తెలుసు, నిన్నటి క్లాస్లో నేను చెప్పాను, జనవరి 18వ తారీఖున ఏం చేస్తున్నామో అస్సాంలోని కజరంగా నేషనల్ పార్క్లో ఒక స్కైవేని అంటే ఎలివేటెడ్ కజిరంగా క్యారిడార్, హైవే క్యారిడార్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇది 6,987 కోట్లతోటి సంబంధించింది. ఇది 35.3 కిలోమీటర్లకు సంబంధించిన ఒక హైవే ఎలివేటెడ్ క్యారిడార్ అనమాట. సో అప్పుడు మోడీ గారు వస్తున్న దానికి గుర్తుగా ఈ అస్సాంలో ఉండేటువంటి ఈ హైవే క్యారిడార్ని శంకుస్థాపన చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో ఈ బగురంబ నృత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. నెక్స్ట్ ఇళయరాజా, ప్రముఖ
మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజాకి పద్మపాణి అవార్డుని ప్రకటించడం జరిగింది. సో ఈ పద్మపాణి అవార్డు ఎవరిస్తున్నారు అంటే అజంతా ఎల్లోరా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళు. అజంతా ఎల్లోరా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వాళ్ళు ఇస్తున్నారు. సో ఈ అజంతా ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్ ఏంటిది అంటే అజంతా ఎల్లోరాకు సంబంధించినటువంటి ప్రాముఖ్యాన్ని సినిమాల ద్వారా ప్రాచుర్యం చేసినందుకు గుర్తుగా ఇచ్చేటువంటి అవార్డులే ఈ అజంతా ఎల్లోరా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్. ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ విజయ్ హజారే ట్రోఫీ. విజయ్ హజారే ట్రోఫీ 2026 విజేత ఎవరు అంటే విదర్భ. సో విదర్భ ఎక్కడ జరిగింది ఈ మ్యాచ్ అంటే బెంగళూరులో ఫైనల్ జరిగింది. సో ఇక్కడ విదర్భ టీము సౌరాష్ట్ర టీంని ఓడించి సో ఈ విజయ్ హజారే ఫస్ట్ టైం ఈ ట్రోఫీని గెలుపొందడం జరిగింది. సో ఈ కంటెంట్ మీకు గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ వీడియోస్ని ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.